తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ నవంబర్ నెలలో ఎలా ఉంటుంది? వారు ఏ రకమైన పరిహారాలు పాటించాలి? వారికి ప్రతికూలత ఏది? అనుకూలత ఏది? వారు ఏ దైవాన్ని పూజించితే అభివృద్ధి చెందుతారు అనే విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుందాము. మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. మిథున రాశికి అధిపతి బుధుడే కనుక మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనే అధిపతి కనుక ఆ రాశి వారిని ఆయన జాగ్రత్తగా పరిరక్షించుకుంటారు. ఇంకేంటంటే ఈ బుధుడు వ్యాపారానికి ముఖ్య కారకమైన గ్రహం. అందువల్ల వ్యాపారం చేయదలుచుకున్న వారికి, మిథున రాశిలో వారికి వ్యాపారం చేయాలంటే అనుకూలంగానే ఉంటుంది. అయితే వారు లగ్నాన్ని బట్టి, వారి జాతకాన్ని బట్టి ఏ వ్యాపారం చేయడం అనేది వారికి ముఖ్యం. ఎందుకంటే కొంతమందికి కొన్ని రకాల వ్యాపారాలే కలిసి వస్తాయి. అదే కలిసిరాని వ్యాపారం చేసినట్లయితే వారికి అభివృద్ధి అనేది ఉండదు. అందువల్ల వారు ఏ వ్యాపారం చేసినా కూడా బుధగానుగ్రహం కలగాలి అని అంటే బుధునికి పరిహారాలు చేసుకోవడం వల్ల ఏ వ్యాపారమైనా అభివృద్ధిలోకి వస్తారు. ఇంకా విద్యార్థులకి బుద్ధుడు విజ్ఞానానికి, తెలివితేటలకి కారకుడు. అందువల్ల వారు విద్యార్థులకి చక్కని జ్ఞానాన్ని కలుగజేయాలంటే మిథున రాశి వారికి బుధుడు చక్కని జ్ఞానాన్ని కలుగజేస్తాడు, సమయస్ఫూర్తిని కలుగజేస్తాడు, వారికి తెలివితేటల్ని పెరుగుతాడు. జ్ఞానం పెరగాలంటే బుధ అనుగ్రహం చాలా అవసరం. విద్యార్థులకి, మిథున రాశిలో ఉన్న విద్యార్థులకి తెలివితేటలకి లోపం ఉండదు. వారు కష్టపడి చదివితే ఎంత అభివృద్ధినైనా సాధించగలుగుతారు. ప్రయాణాలు, బుధుడు దగ్గర ప్రయాణాలకి కారకుడు. అందువల్ల ప్రయాణాలు చేయదలుచుకున్న వారికి, మిథున రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగానే ఉంటుంది. ఇంకా ధైర్యం అనేది వీరికి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. కుజుడు ధైర్యానికి ప్రతీక. అందువల్ల 2వ ఇంట్లోనే కుజుడు ఉన్నాడు కనుక వీరికి ధైర్యం అనేది వచ్చే ఉంటుంది. ధైర్యంగానే వీరు ప్రయాణాలు చేయగలుగుతారు. ఏ విషయంలో అయినా ధైర్యమైన నిర్ణయాలు వీరు చేయగలుగుతారు. ఈ రాశి వారికి ఈ మాసంలో పెరుగుబడి బాగా పెరుగుతుంది. వీరు చెప్పే సలహాలని అందరూ పాటించుతారు. వీరి సలహాలని తీసుకుని మంచి మార్గంలో నడిచే వ్యక్తులు వీరికి ఈ మాసంలో తారసిల్లుతారు. అలాగే సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బందులు వీరికి ఉండవు. సంతానం కావాలనుకున్న వారికి, కొత్తగా సంతానం కావాలనుకుంటున్న వారికి అనుకూలమైన మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. సమస్యలు అనేవి వీరికి కొద్దిగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమస్యలను వీరు చక్కగా తెలివితేటలతోటి, సమయస్ఫూర్తితోటి పరిష్కరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. శత్రువులు ఈ రాశి వారికి ఎవరు లేరు. ఈ మాసంలో ఒకవేళ ఇది వరకు శత్రువులు ఎవరైనా ఉన్నా కూడా వారు కూడా ఈ మాసంలో వీరి మంచి నడవడికతోటి మిత్రులుగా మారే అవకాశం ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తోంది. ఇంకా ప్రియమైన స్నేహితులను కలుసుకోవడము, వారికి చాలా ప్రియమైన వారితోటి ఆనందంగా గడపడము ఈ రాశి వారు చేస్తారు. సో జాతకుని కంటే చిన్నవారైన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మేనమావలు ఈ రాశిలోనికి వస్తారు. ఈ రాశి వారు వాళ్ళ చెల్లెళ్ళని, తమ్ముళ్ళని ఈ మాసంలో చాలా అమితంగా ప్రేమించడము, వారికి కావలసిన వస్తువులు సమకూర్చడం వల్ల వారి ఆనందాన్ని పొందుతారు. వారు ఆనందంగా ఉండడం వల్ల వీరు సంతృప్తిని పొందుతారు. అలాగే మేనమామలతో కూడా వీరికి సత్సంబంధాలు ఈ మాసంలో నెలకొని ఉంటాయి. సొంత ఇల్లు కొనాలి అనుకుంటున్న వారు ఆ ప్రయత్నాలు ఈ మాసంలో మొదలు పెట్టడం చాలా మంచిది. ఎందువల్లనంటే ఈ వచ్చేది కార్తీక మాసం మంచిది. అందులో బుధుడు కూడా సొంత ఇంటికి కలుగజేస్తాడు. అందువల్ల సొంత ఇల్లు కొనాలి అనుకుంటున్న వారు ఈ మాసంలో ఆ ప్రయత్నం చేయడం వల్ల సొంత ఇల్లు కల నెరవేరుతుంది. ఇంకా వ్యాపారానికి బుధుడు కారకుడు. అయితే బుధుడు పచ్చనివి వస్తువులకి కారకుడు కనుక ఆకుకూరలు, ఇట్లాంటి పెసలు, ఇట్లాంటి వాటన్నిటికీ బుధుడు కారకుడు. అలాగే పసుపచ్చ వస్త్రాలు ధరించడము లేదా ఆకుకూరలు దానం చేయడము ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా మంచిది. కార్తీక మాసం అంటే శివుని మాసం అని చెప్పవచ్చు. అట్లాగే శివునికి అభిషేకము, బుధుడు అనుగ్రహం కావాలి అని అంటే విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిది. అందువల్ల ఈ మాసంలో మిథున రాశి వారు విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించడము, విష్ణుమూర్తిని పూజించడము, ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, ఆకుకూరలు దానం చేయడము,
పెసలతో చేసిన పదార్థాలు విద్యార్థులకు కానీ చిన్నపిల్లలకు కానీ పంచిపెట్టడం వల్ల ఈ రాశి వారు ఇంకా అభివృద్ధిలోకి చెంది బుధానుగ్రహానికి పాత్రలవుతారని ఆశిద్దాం. నవంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు కార్తీక మాసం. ఈ మాసం చాలా పుణ్యమైన మాసం. హిందువులందరికీ ఈ మాసం చాలా ముఖ్యమైనది. అన్ని వర్ణాల వారు ఈ మాసంలో ప్రత్యేకంగా స్నానాలు చేసి దీపారాధన చేయడం అనేది తప్పకుండా హిందువులందరూ చేసేటటువంటి ముఖ్యమైన మాసం. ఈ మాసంలో శివారాధన, విష్ణారాధన రెండు కూడా చాలా ప్రముఖమైనవే. ఏ ఏ దేవుడిని ఆరాధించినా ఈ ఇద్దరు దేవుళ్ళు ఎవరిని ఆరాధించినా ఈ మాసం చాలా ముఖ్యమైనది. అయితే ఈ మాసంలో 4 సోమవారాలు కార్తీక సోమవారాలు ఓపిక ఉన్నవారు, ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు శివాభిషేకం చేసుకుని రాత్రి దీపం వెలిగించి నక్షత్రాన్ని చూసి అప్పుడు ఆహారము లేదా భోజనము చేయడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత. దీపావళి నుండి ఈ నెలంతా దీపావళిలో మనం దీపాలు వెలిగించి ఇంటి ముందు బయట పెడతాము. అట్లాగే దీపావళి నుంచి కార్తీక మాసం చివరి రోజు వరకు కూడా దీపారాధన ఇంటి ముందు పెట్టడం అనేది మన పూర్వం నుంచి వస్తున్న ఆచారం. అదేవిధంగా కార్తీక మాసం మొదటి నుంచి కార్తీక మాసం చివరి వరకు తులసి మొక్క పూజ అనేది చాలా ప్రముఖమైన పూజగా ఈ మాసంలో చెప్పవచ్చు. తులసి మొక్క దగ్గర ఉదయం రాత్రి దీపాలను వెలిగించి తులసి మొక్కను పూజ చేయడం ఈ మాసం యొక్క ప్రత్యేకత. కార్తీక మాసంలో దీపదానం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్నంత ప్రత్యేకత ఏ మాసంలోనూ లేదని చెప్పవచ్చు. ఒకవేళ మనం ఏ కారణం చేతైనా ఈ సంవత్సరంలో ఏ ఒక్కరోజు దీపం పెట్టడం దేవుడి దగ్గర కుదరకపోయినా కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ 365 ఒత్తులు నేతిలో తడిపి తులసమ్మ దగ్గర వెలిగించడము లేదా దేవాలయంలో వెలిగించడం అనేది చేయడం వల్ల 365 ఒత్తులు వెలిగించి నేతితో తడిపి 365 ఒత్తులు వెలిగించి ఇంట్లో వెలిగించిన తులసమ్మ దగ్గర వెలిగించిన లేదా దేవాలయంలో వెలిగించినా కూడా వారు ఒక్కరోజు దీపారాధన చేయకపోయినా తప్పును కూడా ఈ 365 ఒత్తులు వెలిగించడం వల్ల ఆ నష్టాన్ని పూడించుకున్నట్టు నిత్యం దీపారాధన చేసినట్టుగా మన పురాణాల్లో చెప్పడం జరిగింది. అందువల్ల కార్తీక మాసంలో దీపానికి ఉన్నంత ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ప్రతిరోజు దేవారాధన చేయడము, దేవుని దగ్గర దీపం వెలిగించడము, తులసమ్మ దగ్గర దీపం వెలిగించడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత. ఈ మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాల్లో కూడా ఆకాశ దీపం అని వెలిగించుతారు. దానికి ఆకాశ దీపం అని వెలిగించి పైన ధ్వజస్తంభం పైన ఆ దీపాన్ని వెలిగించుతారు. కార్తీక పౌర్ణమి రోజు అందరూ అన్ని వర్ణాల వారు కూడా ఉపవాసం ఉండి ఆ రోజు శివుణ్ణి విష్ణుమూర్తిని ప్రార్థన చేసి ఆ కార్తీక మాసం పూర్తిగా రాత్రంతా జాగరణ కూడా చేయగలిగిన వాళ్ళు చేస్తారు. అయితే ఈ మాసంలో విష్ణాలయాల్లో ఎంత పూజలు జరుగుతాయో శివాలయంలో కూడా అంత పూజలు జరుగుతాయి. విష్ణారాధకులైనా శివారాధకులైనా కూడా ఈ మాసాన్ని ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది కార్తీక మాసం అన్ని మాసాల్లోకి ఈ మాసంలో చాలా బాగా జరుగుతుంది. వీరు ప్రతిరోజు దీపాన్ని వెలిగించి దైవాన్ని ప్రార్థించడం అనేది ఈ మాసం యొక్క విశిష్టత. ఏ వర్ణమయ వారైనా సరే ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి పూజలు చేస్తారు. మా హిందువులు అన్నవారు అందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని దైవారాధనలోనే గడుపుతారు.